60-70 ఏళ్ళు దేవుడు మన నుంచి అడుగుతున్న దేవుడు చెప్పనా, మీకు నాకు పడదు, మీకు నాకు సంధి చేసుకోవడానికి మీరు ఎలాగూ రారు, ఎందుకంటే మీరు ఎగోయిస్టులు. నేనే కలగ చేసుకొని నన్ను నేను తగ్గించుకొని నా కుమారుని మధ్యకి పంపి సమాధాన పడదామా అని అడిగాను అయినా మీకు సమాధానం లేకుండా తిరుగుతుంది. ఒక విషయం చెప్పనా, దేవుడు గొడవ పెట్టుకుంటే నిలబడేది ఎవడు చెప్పండి? ఇస్తరాకు నలిపేసినట్టు ఈ సృష్టిని నలిపావతలు ఎప్పుడో పడేయాలి. పరలోక ప్రభుత్వం ఏమంటుంది చెప్పనా, వీడు ఇంకా బతుకున్నాడేంటి అని అడిగితే పరలోకానికి వచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పనా, ఆయన కొరకు బలియాగం జరిగింది అని. ఈమె ఇంకా బతుకుందేంటి అని పరలోకపు ప్రభుత్వం అడిగితే మన మధ్యకు వచ్చే ఆన్సర్ ఏంటి చెప్పనా, ఆయనకు అడ్డుగా సమాధానం వచ్చింది. వచ్చిన అదే చెప్తున్నాడు చూడండి. ఏలయనగా మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడుదుము. ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనకు అవకాశం ఏముందంటే ఏమీ లేదు, సిలువు తప్ప. ఆయనకి శత్రులమైన మనం తప్పించుకోవడానికి మనకు అడ్డుగా ఏముందంటే సిలువే. మరి ఆయనకి నాకు ఇక గొడవలు లేకుండా ఉండాలి అంటే ఆయనకి నాకు సంధి జరిగేది, సమాధాన పరిచేది ఏముందంటే సువార్త చెప్తుంది, సిలువ బలియాగమే. కుమారుడు ద్వారా, మరణము ద్వారా, సిలువ కార్యక్రమం ద్వారా సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమైన ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. నీ కొరకు నలిగిపోయింత త్యాగం జరిగి 60-70 ఏళ్ళు నేను ఇంకా వదిలేస్తున్నానంటే కారణం ఏంటి చెప్తున్నా, నేను ఏమన్నా అంటే నువ్వు గాలి లాంటాడు, ఎగిరిపోతాను. నిన్ను సున్నితంగా, నేను బైబిల్ ఎంత విచిత్రంగా రాయబడిందంటే, మనకు అర్హత లేకపోయినా దేవుడు మనల్ని అలా వదిలేయడమే చాలా విచిత్రంగా ఉంటుందంటే. జర్జాగా తిరుగుతుంటాం, జర్జాగా కూర్చుంటాం, జర్జాగా బాధ పెడతాం, జర్జాగా ఇబ్బందులు పెడతాం, మనకి ఏ సీకు చింత లేకుండా బతికేస్తాం. 60-70 ఏళ్ళు నువ్వు ఈ సిలువయాగాన్ని పట్టించుకోకుండా, నువ్వు సువార్తలో నీ బలహీనతలో, నీ దౌర్బల్యపు స్థితి, నీ పరిస్థితి నీకు అర్థమైన నువ్వు పట్టించుకోకుండా నువ్వు బతికేస్తే 60 ఏళ్ళ తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతే నీకు బాగా అర్థమైందండి చెప్పనా, ఇది నాకు తగినదే అని అర్థం. ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూశాడు, నాతో సమాధానం కోరండి. బలవంతుడి దగ్గరికి వెళ్ళి బలహీనులు సమాధానం కోరాలి, కానీ బలవంతుడు భూమి మీదకి వచ్చి బలహీనులు సమాధానం కోరడం ఈ సువార్తలు, ఇది విచిత్రం అండి, చాలా విచిత్రం. ఇది సువార్తలో ఉన్న మరింత విచిత్రమైన సంగతి ఏంటి చెప్పిన, కోపం చూపే దేవుడే నన్ను కాపాడటానికి భూమి మీదకి వచ్చాడు. ఏ దేవుడి వలనైతే ప్రమాదం ఉందో ఆ దేవుడే ఆ ప్రమాదానికి అడ్డుగా నిలబడిపోయాడు. ఎవరి వలనైతే నేను బతకలేనో ఆయన నన్ను బతికించడానికే సిలువెక్కించాడు. ఇది కదా సువార్త. ఇది నాకు అర్థమైతే నేను ఎదుటిని తెగించి ఏమనగలను చెప్పండి. ఇది నాకు అర్థమైతే నాకు ఏ అర్హత ఉందని ఎదుటి వారిని బాధ పెట్టగలను చెప్పండి. నాకు ఈ సువార్త అర్థమైతే నీ సంగతి చూస్తాను రాని ఎదుటిని ఎవరినేమనగలను చెప్పండి. ఎందుకు చెప్తున్నా, ఆయనే నా సంగతి ఏమి చూడకుండా నన్ను క్షమించదలేస్తే నేనేమండి అది మంచి చేయడానికి ఎదుగు. సువార్త మనకు బాగా అర్థమైతే, మా బతుకులు బాగా అర్థమైతే కాపురాలు బాగుంటాయి, స్నేహాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి, మన వ్యక్తిగత జీవితాలు బాగుంటాయి. మనం చేసే పనులే, మన వైఖరే, మన బాధ పెట్టే విధానమే చెప్తుంది. నీకు ఫస్ట్ లేని కూడా సువార్తలో ఏమి డ్యూటీ ఏంటి చెప్పనా. ఒక పదజాలం ఉంది చూడండి, విచిత్రంగా కొనసాగుతూనే వస్తుంది. ఆ పదజాలం 6వ వచనం వస్తాను. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, క్రీస్తు బాగా చెబుతాం, మనం బలహీనులం గనక మనల్ని బలవంతులు చేయడానికి ఎవరు చచ్చిపోయారట? క్రీస్తు చనిపోయాడట. మరో మాట, మనం పాపులమై ఉండగా, ఏ వచనం? 8వ వచనంలో, మనం పాపులమై ఉండగా మన కొరకు ఎవరు చనిపోయారట? క్రీస్తు మన కొరకు చనిపోయాడట. మనం శత్రువులమై ఉండగా మన కొరకు ఎవరు చనిపోయారట? యేసుక్రీస్తు చనిపోయాడట. నా బలహీనత కొరకు ఆయన చనిపోయాడు, నా దౌర్బల్యం కొరకు ఆయన చనిపోయాడు, నా పాపస్థితి కొరకు ఆయన చనిపోయాడు. ఒక మాట చెప్పాలంటే, శత్రువునైన నా కొరకు ఆయనే
చనిపోయాడు. నా బలహీనత పక్కనే నాకు సమాధానం ఉంది, నా శత్రుత్వం పక్కనే నాకు సమాధానం ఉంది, నా దేవుని యొక్క విరోధం పక్కనే నాకు సమాధానం ఉంది. ఎంత చక్కగా సువార్త వర్ణిస్తున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది అసలు విషయం. ఆయన చెబుతూ అంటున్నాడు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నన్ను బలవంతుని చేయడానికి నా బలవంతుడు నా కొరకు బలహీనుడై, నేను బలహీనుడైన సంగతి నాకు బలం ఇవ్వడానికి ఆయన బలహీనుడైపోయి నా కొరకు చనిపోయాడు. నేను పాపిగా ఉన్నప్పుడు నాకు భయభక్తులు నేర్పడానికి ఆయన నా కొరకు పాపి, నేను శత్రువుగా ఉన్నప్పుడు ఆయన కోపాన్ని తగ్గించడానికి దేవుడికి నాకు సమాధానం ఇవ్వడానికి ఆయన సమాధానకర్త అయిపోయాడు. సువార్తలో ఉన్న మరీ ముఖ్యమైన సంగతి ఏంటో చెప్తున్నా, దేవుడు దిగిపోయి తగ్గించుకుని వచ్చి మనుషుని చేతులు పట్టుకొని మారికొండరా. నిజంగా నేను ఈరోజు హృదయం మాట్లాడుతున్నాను, మారిపోతాను. 2020లో చావు అంచుకెళ్ళి వచ్చాం, నాకు దెబ్బకు అయినా భయం లేకుండా ఉంటుంది. మారిపోతుంది. చూపులు బాగోపోతే మార్చుకుందాం, నోరు బాగోకపోతే మార్చుకుందాం, మన నడకలు బాగోకపోతే మార్చుకుందాం, మన విధి విధానాలు మన ఆలోచన సరళ బాగోకపోతే మార్చుకుందాం. మనం ఎక్కడెక్కడైతే బలహీనమైపోయాం అక్కడక్కడ ఆయన పిలుస్తున్నాడు మనల్ని, మారు 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 మారు. 70 ఏళ్ళు ఆయన ఇలా పిలిచి నీ వెనకాల క్షమాపణ కోరని, మనం ఆయన క్షమాపణ కోరడానికి బదులు మన వెనక ఆయన తిరిగి మారా అని అడిగితే నువ్వు లెక్క చేయకుండా తిరిగితే నీకు నరకం కాకపోతే ఏమి వాళ్ళు చెప్పు. నాకు తగినదే అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు నిజముగా దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడి మాట ఒకే ఒకటి కోరుతుంది, ఆయన నమ్ముచాము, ఆయన కొరకు యథార్థంగా జీవించాము. ఇలా జీవించి మన పరలోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ ఎదురైపోయే ప్రశ్న ఏం చెప్పినా, అసలు పరలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వలేదని అర్థమవుతుంది. ఇంత దౌర్భాగ్యుడిని, ఇంత బలహీనుడిని, ఇంత నీచుడిని, ఇంత దేవుడికి శత్రుత్వం కలిగిన నాకు నేను పరలోకానికి ఎలా వచ్చానంటే అది పెద్ద ప్రశ్న అయిపోతుంది. ఆ వెనకే పరలోకం ఇచ్చే సమాధానం, నీ వల్ల నువ్వు ఎప్పుడు రాలేవు, నువ్వు చేయబట్టి నువ్వు మేఘాలు ఎక్కించుకొని ఈరోజు ఈ నిత్యత్వంలో పోయి తీసుకొచ్చిందేవో చెప్పు. అప్పుడు ఆడదాం చాలే. జరిగిన విషయాలు ఏమైనా ఉంటే గతం కథ ఆపేయండిక. సువార్త ఈరోజు నీతో నాతో దారుణంగా సిలువ వేయబడిన క్రీస్తు తలవరి గిరి నుండి నీతో నాతో మాట్లాడుతుంది. ఆయన దిగొచ్చాను కదమ్మా. గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, దేవుడు నిన్నిక శిక్షించు. గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, ఆయన ఉగ్రత నీ మీదకి రాదు. సువార్త గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, నువ్వు పాపివి కాదన్నట్టుగా జడ్జాగా దేవుడిని చేతులు పట్టుకుని పరలోకాన్ని తీసుకెళ్తాడు. గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, మంచిగా బతికే అని చెప్పింది అంతే. ఇదే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే మన క్రిస్మస్ గుర్తొస్తుంది మనకి, గుడ్ న్యూస్ అంటే బెతలేం గుర్తొస్తుంది మనకి. గుడ్ న్యూస్ ఏంటి సువార్తలు అంటే, దేవుని ఉగ్రత నీ మీదకి రాదు. ఎందుకు? అది ఆ కలవరి గిరి మీద ఉన్న ఆ దేహం మీదకి దిగిపోయి. మరి ఇప్పుడు నన్ను దేవుడు ఏమంటే, ఇక ఆయన శిక్షను నువ్వు అర్థం చేసుకుని, ఆయన త్యాగము నువ్వు అర్థం చేసుకుని, ఇక నుంచి చేయబడిన మేలుకు తగినట్టుగా నువ్వు ఆయన స్తుతిస్తూ జీవిస్తే ఇక నీ మీదకి ఇక ఏ ఉగ్రత రాదు. తెగించనే మాటని చెప్పిన, ఏ జడ్జి గారు బోన్లో ఉన్న నేరస్తుల దగ్గరకు వచ్చి సారీ చెప్పరని అడుగుతాడు? అడుగుతూ జరిగే పని అది చెప్పు. అది జరిగితే ఈ న్యూస్ మీడియా ఊరుకుంటుంది, పేపర్లన్నీ అవి వస్తాయి. జరగదది. న్యాయాధిపతి ఎప్పుడు నేరస్తుల దగ్గరకు వచ్చి మార్రా సారీ చెప్పరని అడుగుతాడు? అన్ని న్యాయాల కన్నా న్యాయానికే కేరఫ్ అడ్రస్కున్న ఆయన సైన్యాధిపతి, న్యాయాధిపతి, ఆయన మన దగ్గరకు వచ్చి ఏం అనలేదండి, మన చేతులు పట్టుకుని మీ గురించి మీకు ఏమీ తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, ప్రభువా పరలోకపు న్యాయమా వీళ్ళని క్షమించు. ఆ క్షమ లోకు చేసుకోకండి దయచేసి, ఆ క్షమాపణ ఏలాకూలంగా తీసుకోకండి దయచేసి. బాప్టిజం తీసుకున్న నీలో మార్పు రాకపోతే నీకు సువార్త ఏమి తెలియదు. ఒకవేళ ఇప్పటికీ నేను బోధకుడిగా ఉండి నాలో మార్పు రాకపోతే నేను ఎన్ని ప్రసంగాలు చేసినా నాకు సువార్త తెలియదు. నేను ఎంత పరిచర్య చేసినా నాకు సిలువ సరిగ్గా తెలియకపోతే నాకు సువార్త తెలియదు. నేను సంఘ పెద్దగా, ట్రెజరీ మెంబర్గా, ఒకవేళ పెద్ద రకంగా సీనియర్ విశ్వాసగా నువ్వు ఎలా ఉన్నా
నీ వైఖరి మారకపోతే నీకు సువార్తలో ఫస్ట్ లేని కూడా తెలియదు. సువార్త తెలిస్తే నా పరిచర్య అర్థవంతం, సువార్త తెలిస్తే నా బాప్తిజం అర్థవంతం, సువార్త తెలిస్తే నా విశ్వాస జీవితం అర్థవంతం. సువార్త తెలిసిందనడానికి నా జీవితం పరమార్థం.